కేవలం 5,000తో 605 గజాల భూమిలో 630 స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. ప్రస్తుతం నేనైతే శ్రీకాకుళం జిల్లా జెమ్స్ హాస్పిటల్లో ఉన్నాను. ఇక్కడ చూసుకోవచ్చు రాజేశ్వరరావు అనేటటువంటి 52 ఏళ్ల వ్యక్తి యొక్క అవయవదానంకి అయితే ప్రస్తుతం జరగబోతుంది. అయితే మరీ ముఖ్యంగా మనం చూసుకోవచ్చు ప్రతిసారి కూడా జెమ్స్లో అవయవదానం జరిగినప్పటికీ ఈసారి ఆంధ్రప్రదేశ్ సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారే హెలికాప్టర్ని ఇక్కడికి పంపించడం జరిగింది. ఎందుకంటే ప్రతిసారి కూడా గ్రీన్ ఛానల్ పద్ధతి ద్వారా ఇక్కడ నుంచి అవయవాలని మిగతా హాస్పిటల్స్కి కావాల్సినటువంటి హాస్పిటల్స్కి తరలించే ప్రయత్నం అయితే ప్రతిసారి జరుగుతుంది. అయితే దీని ద్వారా టైం సేవ్ అవుతుంది. అదేవిధంగా హెలికాప్టర్ అందుబాటులో ఉంది అని చెప్పి విజయవాడ నుంచి కూడా శ్రీకాకుళంకి ఈ హెలికాప్టర్ని పంపించడం జరిగింది. అయితే ప్రస్తుతం మనతో పాటు హెలికాప్టర్ను తీసుకొచ్చినటువంటి పైలట్స్ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. ఇలా అయితే ఎంత టైం సేవ్ చేయొచ్చు, ఏ ఆర్గన్స్ దీని నుంచి డొనేట్ తీసుకువెళ్ళబోతున్నారు అనేటటువంటి. సార్ నమస్తే. నమస్తే మేడం. సార్ ఎక్కడి నుంచి వచ్చారండి? వీఆర్ కమింగ్ ఫ్రమ్ విజయవాడ. We were told by Chief Minister's office that this organ transplant is available at Srikakulam. So we were planning some other sortie, then we changed that plan and came directly to this place on priority. This helicopter belongs to GMR. How many time it will take by trip? From here it will take about 30 to 35 minutes to Vizag. సో ఇట్లా అయితే మనం ఎంత టైం సేవ్ చేయొచ్చు, నార్మల్ గ్రీన్ ఛానల్ ఆర్ హెలికాప్టర్? The difference will be only 2 to 5 minutes. Okay. So because it is a helicopter, so we will directly land at Vizag airport and thereafter we'll position at the runway. There will be some other aircraft which will take this transplant organ to other aircraft. I am not sure, but I was told it is heart transplant. సో చూసారు కదా, సాధారణంగా అయితే నార్మల్గా గ్రీన్ ఛానల్ పద్ధతి ద్వారా మనకు తెలుసు ఆల్రెడీ రోడ్ మార్గం అంతా కూడా క్లియర్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి హాస్పిటల్ నుంచి ఆర్గాన్స్ అయితే తీసుకువెళ్ళడం జరుగుతుంది. అయితే హెలికాప్టర్ ద్వారా కొంతవరకు 35 మినిట్స్ మనం సేవ్ చేయొచ్చు అని చెప్తున్నారు. మరీ ముఖ్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వీళ్ళు విజయవాడ నుంచి ఇక్కడికి వచ్చామని చెప్తున్నారు. ఇక్కడ నుంచి హార్ట్ ఏదైతే ఉందో ఆ హార్ట్ని హెలికాప్టర్ ద్వారా తిరుపతి పద్మావతి హాస్పిటల్కి అయితే తరలించడం జరుగుతుంది. మరికొద్ది సేపట్లోనే ఇక్కడ నుంచి హెలికాప్టర్ బయలుదేరబోతుంది. సో ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ శివన్వేష్ గారు, అదేవిధంగా జెమ్స్ సిబ్బంది ఉన్నారు. సో మాట్లాడి తెలుసుకుందాం. ఈ అవయవదానం ప్రాసెస్లో సాధారణంగా జెమ్స్లో ఎక్కువగా చూస్తాం, కానీ హెలికాప్టర్ ద్వారా గుడ్డను తరలించడం మాత్రం ఇదే మొట్టమొదటిసారి అని చెప్పుకోవచ్చు. ఇలా అయితే ఎంత టైంని సేవ్ చేయొచ్చు, అసలు హార్ట్ని తీసుకెళ్లేటప్పుడు ఏ టైం కల్లా మనం అవతల పేషెంట్కి ఇన్సర్ట్ చేయాలి, ఇవన్నీ అడుగుదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ సాధారణంగా సరే అవయవదానం ప్రాసెస్ ద్వారా మనం నార్మల్గా గ్రీన్ ఛానల్ ద్వారా రోడ్డు మార్గంలో ఇప్పటివరకు తీసుకెళ్లేవారు. అయితే ఫస్ట్ టైం హెలికాప్టర్లో తీసుకువెళ్తున్నారు, కారణం ఏంటి? హెలికాప్టర్ మనకి ఏదైనా హార్ట్కి అనేది ఇస్కిమియా టైం అనేది చాలా తక్కువ పీరియడ్ అనమాట. మనం చాలా త్వరగా తీసిన హార్ట్ని మళ్ళీ ఎవరైతే అవసరమో వాళ్ళకి ఇమీడియట్గా పెట్టాలన్నమాట. ఆ టైం అనేది యూజువల్గా 2 గంటల నుంచి 4 గంటల్లో ఇమీడియట్గా పెట్టాల్సి వస్తుంది. సో అది ఎంత త్వరగా, నేను చెప్పేది ఏంటంటే మనకు పేషెంట్ డొనేట్ చేసే వాళ్ళు తీసిన వెంటనే ఎంత త్వరగా తీసిన వెంటనే మనం వేరే పేషెంట్కి ఇచ్చినట్టయితే వాళ్ళకి ఎక్కువగా ఆర్గాన్ పర్ఫ్యూజన్ బాగుంటుంది అనమాట. సో అందు గురించి మనం ఇక్కడ హెలికాప్టర్ మీద నుంచి పట్టుకుని వెళ్తే ఒక టైం అనేది చాలా సేవ్ చేయడం జరుగుతుంది. అప్రోప్రియేట్లీ మనం ఎంత టైం సేవ్ చేయొచ్చు అంటారు కంపారిటివ్లీ బోత్? ఖచ్చితంగా గంటన్నర సేవ్ చేయొచ్చు. సో హార్ట్ని ఇక్కడ నుంచి కూడా తిరుపతి వరకు తీసుకెళ్తున్నారు కదా, సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా తిరుపతికి తీసుకెళ్తారా, లేదంటే వైజాగ్ నుంచి ఫ్లైట్లో తీసుకెళ్తారా? ఇక్కడ నుంచి వైజాగ్ వెళ్ళి వైజాగ్ నుంచి తీసుకుని వెళ్తారు. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జీవన్ దాన్ పద్ధతి ద్వారా ఏదైతే ఇక్కడ గుండెని తీసారో అవయదానం పద్ధతిలో ఆ గుండెని హెలికాప్టర్ ద్వారా ఇక్కడ మనకి పద్మావతి హాస్పిటల్కి అయితే తిరుపతిలో ఉండేటువంటి పద్మావతి హాస్పిటల్కి అయితే తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు సాధారణంగా విజయవాడ నుంచి వచ్చినటువంటి హెలికాప్టర్ ఏదైతే ఉందో అక్కడికి ఇప్పటికే అవయవదానం ద్వారా తీసినటువంటి గుండెని అయితే తీసుకువెళ్ళడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా మనం చూసుకోవచ్చు శ్రీకాకుళం జిల్లా లాంటి దగ్గరికి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ పంపించడం, దీని ద్వారా గుండె ఏదైతే ఉందో దాన్ని పద్మావతి హాస్పిటల్ తరలించడం అందరూ మెచ్చుకుంటున్న విషయం ప్రస్తుతం మనం చెప్పవచ్చు. మరీ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి కూడా గ్రీన్ ఛానల్ ద్వారా గుండెను తరలించడం కంటే ఏదైతే గ్రీన్ ఛానల్ ద్వారా గుండెను తరలించడం కంటే ప్రస్తుతం ఇప్పుడు తరలించడానికి హెలికాప్టర్ ద్వారా తరలించడానికి చాలా తేడా ఉందని కూడా అందరూ చెప్తున్నారు.
సో ప్రస్తుతం ఏదైతే గుండె ఉందో రాజేశ్వరరావు అనేటటువంటి వ్యక్తిని హార్ట్ ఏదైతే తీసారో దాన్ని అయితే హెలికాప్టర్ ద్వారా మనకి ఇక్కడ పద్మావతి హాస్పిటల్ తిరుపతికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ నుంచి కూడా వైజాగ్ వరకు హెలికాప్టర్ లో ఈ గుండెను తరలించడం జరుగుతుంది. అక్కడ నుంచి కూడా ఫ్లైట్ ఏదైతే ఉందో ఆ ఫ్లైట్ ద్వారా మనకి ఇక్కడ నుంచి పంపించడం మనం చూస్తున్నాం. సో ఏదైతే సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు విజయవాడ నుంచి వచ్చిన హెలికాప్టర్ ఉందో అవయవదానంలో మరి ముఖ్యంగా గుండె ఏదైతే ఉందో రాజేశ్వరరావు అనే వ్యక్తికి సంబంధించి ఆ గుండెని ఇక్కడ నుంచి కూడా హెలికాప్టర్ పద్ధతి నుంచి వైజాగ్ వరకు తరలించడం జరుగుతుంది. అక్కడ నుంచి మనకి తిరుపతి పద్మావతి హాస్పిటల్ కి ఇక్కడ నుంచి గుండెని అయితే తరలించడం జరుగుతుంది వైజాగ్ నుంచి మనకి. అయితే మనకి చూసుకోవచ్చు ఇక్కడంతా కూడా చాలా హర్షించదగ్గ వాతావరణం అయితే మనం చూస్తున్నాము. ఇప్పటికే ఈ హాస్పిటల్ కి సంబంధించి ఒక నెలలోనే 3 రోజుల వ్యవధిలోనే 3 అవయవదానాలను చేపట్టారు. దీంతో హాస్పిటల్ యాజమాన్యానికి అందరూ కూడా హర్షించదగ్గ విషయం అని చెప్పి కంగ్రాచులేషన్స్ అయితే తెలియజేస్తున్నారు. మనం చూసుకోవచ్చు హెలికాప్టర్ వెళ్తుంది. ఈ పద్ధతి ద్వారా వెళ్ళడం ద్వారా దాదాపు గ్రీన్ ఛానల్ కి దీనికి మనం చూసుకున్నట్లయితే దాదాపుగా ఒక గంటన్నర టైం సేవ్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఎప్పుడైనా సరే ఏదైతే అవయవాలను దానం చేస్తారో అవయవాలు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పేషెంట్ కి అమర్చడం ద్వారా పనితీరు అనేది ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. అయితే అవయవ దానం ద్వారా డైరెక్ట్ గా గవర్నమెంట్ కార్యక్రమాన్ని చేపట్టింది కాబట్టి సీఎం జగన్మోహన్ రెడ్డి